హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'భైరవ' మూవీ అయితే చూసేసా అనమాట. ఇదొక తమిళ్ రీమేక్ ఫిలిం. అది పేరొచ్చేసి మనకైతే 'గరుడ' అనమాట. అది మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయింది. దాన్ని మనకైతే మన తెలుగోళ్ళైతే రీమేక్ అయితే చేశారు. కానీ ఆ తమిళ్ మూవీ అయితే నేనైతే అస్సలు చూడలేదనమాట. ఈ మూవీ అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే గుడి స్థలాన్ని ఈ ముగ్గురు హీరోలు ఎలా కాపాడుకున్నారు, వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి మూవీ యొక్క ప్లాట్ అనమాట. నేను మాత్రం చాలా చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. కానీ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ వచ్చేసి మనకైతే 'మంచు మనోజ్' గారును, అలాగే మనకి 'బెల్లంకొండ శ్రీనివాస్' గారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మంచు మనోజ్' గారైతే చాలా రోజుల తర్వాత మనకైతే కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. కానీ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. అలాగే మనకి 'బెల్లంకొండ శ్రీనివాస్' గారు కూడా యాక్టింగ్ అయితే చింపేసి అవతల పడేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ యాక్టింగ్ అయితే. అలాగే మనకు ఇంటర్వెల్, అలాగే మనకైతే క్లైమాక్స్ బావుంది భయ్యా! నాకైతే నచ్చింది. అలాగే మనకైతే ఫైట్ సీక్వెన్స్ అయితే ఎవరు డిజైన్ చేశారో తెలీదు కానీ నాకైతే నచ్చింది భయ్యా! ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఉన్న ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఇంకా చాలా బాగా నచ్చిందనమాట. రోహిత్ గారైతే డీసెంట్ అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. అలాగే బీజీఎం కూడా నాకైతే ఓకే ఓకే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా ఖర్చు పెట్టారు భయ్యా! అలాగే సినిమాటోగ్రఫీ అయితే బావుంది. ఇవే భయ్యా! నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయన్నమాట. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే అంత గొప్పగా అయితే లేదనమాట. రొటీన్ అయితే నాకైతే అనిపించింది. అలాగే ఎమోషనల్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉందనమాట. అసలు వర్కౌట్ కాలేదు. మెయిన్ నడిచేది ఏంటిదంటే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్‌షిప్ బాండింగ్ మీద నడతదనమాట. అది మనకంత ఎమోషనల్‌గా వర్కౌట్ కాలేదనిపించింది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఓవర్ ద టాప్ అయితే వెళ్తుంటాయి. అలాగే ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకో దరిద్రం ఏంటిదిరా అంటే మనకు 'బెల్లంకొండ శ్రీనివాస్' గారి లవ్ స్టోరీ అయితే ఉంటదనమాట. అదైతే చాలా చాలా దరిద్రమైతే ఉంటాయి. ఆ సాంగ్స్ ఏందో, ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఏందో వస్తూనే ఉంటాయన్నమాట ఆ సాంగ్స్ అయితే. సరే సాంగ్స్ అన్నా బాగున్నాయంటే అస్సలు బాగుండవు. మూవీలో మనకు చాలా క్యారెక్టర్స్ ఉన్నా గూడా ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ గూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక్క మన ముగ్గురు హీరోలు తప్ప మిగతా అందరిది. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా బయ్ మూవీ చెప్పురా అంటే నాకు మాత్రం డీసెంట్ వాచ్ అనిపించింది అంతే. చూడాలనుకుంటే మీరైతే చూసేయండి ఈ వీకెండ్‌కైతే. ఓకేనా? ఈ రివ్యూ గనక నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. బై బై డార్లింగ్స్.